నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో మూలవరులు స్పష్టమైన ఆకృతిలో గోచరమవుతారు. వేణుమాధవుడు ఇరు దేవేరులతో వేంచేసి ఉంటాడు. ఈ స్వామిని భక్తులు పార్థసారథిగా ఆరాధించుకుంటారు. గర్భాలయంలో శ్యామసుందరుడైన మురళీ మనోహరుడు వేణుగోపాలుడు తన ఇరు దేవేరులతో కూడి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. వేణుగోపాల స్వామి తన మురళిని అల్లనల్లన మ్రోగిస్తూ వ్యత్యస్థ పాదారవిందుడై కుడివైపు రుక్మిణితో, ఎడమవైపు సత్యభామాదేవితో కూడి జగదానందకరంగా, భక్తజన రంజకంగా, భక్తాభీష్ట వరదాయకంగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం, హరే కృష్ణ 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 హరే హరే. ఇలా భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మూలవరుల్ని దర్శించుకుని ఆనందంతో తన్మయులవుతారు. శ్రీవైష్ణవ సంబంధిత ముఖ్య ఆలయాల్ని పాంచరాత్రాగమం 108 దివ్యదేశాలుగా అభివర్ణించింది. ఆ 108 దివ్యదేశాలలో ఈ తరహా వేణుగోపాల స్వామి వారి ఆలయం మరెక్కడా లేదనేది స్థల పురాణం. మురళీకృష్ణుడు చతుర్భుజునిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. అలాగే కుంతీదేవి అభ్యర్థన మేరకు, ప్రార్థన మేరకు వేణుగోపాలుడు శ్రీమన్నారాయణ అవతార సమ్మిశ్రితంగా అవతరించినట్టు క్షేత్రమహత్యం వివరిస్తోంది. కుంతీదేవి శంఖచక్ర గదాపాణి అంటూ వాసుదేవుణ్ణి స్తుతించింది. కాబట్టి కుంతీ ప్రార్థన నేపథ్యంగానే స్వామి ఇక్కడ అవతరించాడు. గర్భాలయంలోని మూలవరులు సర్వాలంకార శోభితంగా పట్టు వస్త్రాల్ని, రజత సువర్ణమయ ఆభరణాల్ని ధరించి పుష్పమాలాలంకృతంగా గోచరమవుతారు. ఈ స్వామిని భక్తులు పార్థసారథిగా, కృష్ణనారాయణునిగా, వాసుదేవ గోవిందునిగా ఆరాధించుకుంటారు. ఘటిత శోభిత గోపికాధర మకరందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం. ఒకప్పుడు ఆలయం వెనుక వైపునున్న కోనేరులో రుక్మిణీ సత్యభామ శ్రీకృష్ణ విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని గర్భాలయంలో ప్రతిష్ఠించారు. వాటికి కాలదోషం ఏర్పడడంతో ఇప్పటి విగ్రహాల్ని సుమారు 200 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితం చేశారు. ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని, అమ్మవార్లను నిత్యం దర్శించుకుంటారు. గోపికారామం ఆదిత్యావంశాబ్ధి సోమం భద్రాద్రిరామం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. శంఖచక్రగదాపాణి ద్వారకానిలయాచ్యుత కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.